కళాకారుడిగా పాటలు రాసి పాడిన వ్యక్తిగా మీకు ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధం ఎలా ఉండేది? ఆ ఉద్యమ సంబంధించినటువంటి అంశాలు ఒకసారి నెమరేసుకోండి. వాస్తవంగా గుర్తొస్తే ఏర్పడుతుంది. అది అబద్ధమైతే బాగుండు అనిపిస్తుంది. ఆ మరణం అనే వార్త అబద్ధమైతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఆయన పుట్టింది ఎక్కడ, తర్వాత ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు అనే తర్వాత విషయం కానీ ఆయన జీవితం మన తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పటి నుంచి మాతో పాటే ఉన్నాడు యూనివర్సిటీలో. మొత్తం ఆయన నడక, ఆయన మొత్తం యూనివర్సిటీ సాయంత్రం కాగానే యూనివర్సిటీలో మొత్తం ఆ ఏరియాలో ల్యాండ్స్కేప్ ఏరియాల నుంచి వాకింగ్ చేసుకుంటూ ఆయన జీవితం అంతా ప్రకృతితో ఉండాలని ఎక్కడ బయటకు వెళ్ళకపోయేది. ఈవినింగ్ కాగానే సాయంత్రం వచ్చి యూనివర్సిటీలో ఉద్యమం జరిగే టైంలో ప్రతి ఒక్క హాస్టల్ దగ్గర పిల్లలు ఎట్లున్నారు, ఏంది, ఏం కథ, ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రతిదీ మాతో పాటే ఉండి అసలు ఆయన కూడా ఒక విద్యార్థి అయింది అన్నట్టుగా మాతో పాటు కలిసిపోయింది ఉద్యమంలో. మమ్మల్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటారే, పిడుగులు రా, మీరు పిల్లలు కాదురా, పిడుగులు రా అని చెప్పేసి. అందుకనే ఆ పాట కూడా ఒకటి గుప్పిట పట్టి నలిపేస్తామని ఒక పాట తెలంగాణ ఉద్యమం కోసం రాసిన పాట. అసలు ఈ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రను ఒక ప్రత్యేకమైన పాత్రగా చూసిండు అందశ్రీ. నేను మా ఎంబటి ఉండి మా ఎంబటి నడుచుకుంటూ మాతో పాటు నడిచి మాతో పాటు పాటలు పాడుకుంటూ మమ్మల్ని మరింత ఉత్సాహంగా తను 69లో ఉద్యమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు జరుగుతున్న ఉద్యమం నేను విద్యార్థి అయితే బాగుండు అనుకున్నాడు కావచ్చు. నిజంగా చెప్తున్నా, ఆయన 24 hours ఉస్మాన్ సిటీలో ఆ ఎన్ఆర్ఎస్ హాస్టల్, ఇటు ఓల్డ్ పీజీ హాస్టల్, ఇటు మా చుట్టే మాతో పాటే ఉండి తెలంగాణ ఉద్యమం అంతా తను చాలా మంది అనుకుంటారు ఏదో పాటలు రాసిచ్చిండు, ఏదో పాటలు పాడిండు అని. అది కాదు, ఆయన ఆ ఉద్యమంలో మాతో పాటు ఫిజికల్గా మాతో పాటు ఉన్నాడు. అక్కడ ఉద్యమంలో ఒక భాగస్వామ్యం ఉన్నాడు. పాటతో పాటు ఆయన ఫిజికల్గా ఉద్యమకారుడు అయింది అక్కడ మాతో పాటు. అట్లా నిజంగా ఆయన చావు వార్త, ఆయన మరణ వార్త అనేది అబద్ధమైతే బాగుండు. నేను జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా, 1 week బ్యాక్, కరెక్ట్గా నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, 1 week బ్యాక్ నాకు ఫోన్ చేసి మాట్లాడి, నానాయ్ మాస్టరు ఎక్కడున్నావు మాస్టర్ అని చెప్పేసి, ఎక్కడున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ అది గుర్తొస్తుంది నాకు. ప్రతిదీ విశ్లేషణ, ఏదన్నా డౌట్ అనిపిస్తే ఇది ఏమైతుంది, ఇది ఏం జరుగుతుందని చెప్పేసి అడిగేవాడు, మాట్లాడేవాడు. నిజంగా ఆయన మరణ వార్త అబద్ధమైతే బాగుండు. ఆయన రాసిన పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట కొన్ని 100 సార్లు పాడుకున్నా నేను చాలా సార్లు ఆయన ముందే. అన్న ఇంత అద్భుతంగా రాసినాం అన్న పాట అంటే. నిజంగా ఆయన పాఠ్యపుస్తకాల్లో పెట్టిన పాటని ఇలా ఆ పాట రాసిన వ్యక్తే మాయమైపోవడం చాలా బాధాకరం అండి. చాలా చాలా బాధ అవుతుంది నిజంగా చెప్తా ఉన్నా. హలో, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరనే రోజు ఆయన మీరు అంటున్నట్టుగా ఒక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి అన్నట్టుగా ఉండేది. అలాంటి వాళ్ళని జర్నలిస్టులు కూడా చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు ఆయన ముక్కుసూటి తత్వమే ఆయనకు ఒక గుర్తింపు. ఎందుకంటే ఏదైనా మనసులో పెట్టుకోవడం, ఆయన డైరెక్ట్గా మంచి చెడును చెడు ఈ రకంగా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. అవును, ఉన్నట్టు మాట్లాడుతుండే, ఎవరన్నా ఏమన్నా అనుకొని ఉన్నట్టు మాట్లాడుతుండే. ఆయనకి ఇష్టమైతే ఉంటుండే, లేకపోతే వెళ్ళిపోతుండే. ఎవరి మెహర్బాన్ కోసమో అక్కడ ఉండాలనో, ఎవరి పొగడతల కోసమో ఉండాలనో ఆయన అనుకోకపోతుండే. ఆయనకి ఏది మనసులో అనిపిస్తే అది ప్రకటిస్తుండే. నిజంగా గొప్ప వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం అండి. నాకు అసలు జీర్ణం కావట్లేదు చనిపోయిన వార్త. నిజంగా ఆయన అసలు అది అబద్ధమైతే బాగుండు, నేను మళ్ళీ కోరుకుంటున్నా. కానీ కాలం చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. అంటే ఎట్లా చెప్పుకునేది ఆయన అంటే 10 ఏళ్ల పాటుగా ఆయన ఏదో ఒక సందర్భంలో ఈ రకంగా మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత అనేక అంశాలపైన ఆయన ప్రసంగిస్తూ, లేకపోతే ఎక్కడో దగ్గర ఆయన మాట్లాడినంటే ఏదో సెన్సేషన్ అయిపోతారు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఈ ప్రజా ఉద్యమాలు జరిగేదాన్ని కూడా ఒకటి నారాయణగూడకు సంబంధించి ఒక దగ్గర, తర్వాత ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా, లేకపోతే రవీంద్ర భారతి వేదికగా ఆయన మాట్లాడినంటే ఆ రోజు ఏదో ఒక చర్చకు దావించే అవకాశం ఉంటుంది. అటువంటి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తూ ఉండేది అందశ్రీ. సో మీతో ఈ ట్రావెలింగ్ టైంలో, లేకపోతే మీతో కలిసినప్పుడు ఎటువంటి విషయాలపై మాట్లాడుతూ ఉండేది ఎక్కువగా ఆయన? ఉదాహరణ తెలంగాణ ఉద్యమం టైంలో అయితే ప్రత్యేకంగా ఉద్యమం కోసం మాట్లాడుతుండే. అసలు మామూలు పిల్లలు కాదు మీరు, పిడుగులు. అసలు మట్టిలో పోరాటాన్ని పుట్టించిన మీరు, ఉస్మానియా గడ్డను ఎరుపెక్కించిన మీరు. చాలా మాటలు చెప్తున్నారు, రకరకాల మాటలు. మాకు ఒక ఉత్ప్రేరకంగా, మాకు ఒక నిజంగా అంటే మమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని, ఏ రాజకీయ నాయకుడు మీరు గొప్పగా చేశారని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులను పొగిడింది నేను చూడలే.
విద్యార్థి ఉద్యమాన్ని. కానీ నిస్వార్థంగా కవులు కళాకారులు అనేవాడే వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. దాంట్లో ప్రధాన భూమిక అసలు అందశ్రీ గారు చాలా తను ఓన్ చేసుకున్నారు తన గుండె నిండా. అందుకనే జై బోలో తెలంగాణ గల గర్జనలా జడివాన అని చెప్పేసి అసలు మా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆ రోజు మార్చి 5వ తారీఖు వేలాది మంది, లక్షలాది మంది, అది విద్యార్థి గర్జన బహిరంగ సభ, ఆ విద్యార్థి గర్జన బహిరంగ సభలో ఆయన వాడుతుంటే ఇట్లా ఊపిని మొత్తం సభ అంతా కూడా. తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఆ పొలికేక ఉద్యమం టైంలో కూడా అందశ్రీ పాట ఇట్లా ఒక ఊపు అంటే విద్యార్థుల్ని ఉద్యమంలో మరింత ఉసిగొల్పేటట్టుగా, మరింత పోరాటం పటిమ నింపేటట్టుగా, ఎక్కడ మనం ఈ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలకు మనం తలొగ్గి మనము ఉద్యమాన్ని నీరుగార్చొద్దు అన్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటుండే. నిజంగా అందశ్రీ అన్న, నేను నిజంగా అన్నా అని నా నోటి నిండా పిలుచుకునేది. నేను మొన్న ఓ యుద్ధ మన పుస్తకము తను నిప్పులవాగు పుస్తకము ప్రచురించే టైంలో కూడా, ఆ నిప్పులవాగు పుస్తకంలో కూడా నానా ఇట్లుంది వాక్కులమ్మ పేరు మీద ప్రకటన దాని పుస్తకాన్ని ప్రింట్ చేస్తున్నది ప్రతి అంశం నాతో డిస్కస్ చేసేవాడు. గంటలు తార్నాకలో ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేది, గంటలు యూనివర్సిటీలో కూర్చొని మాట్లాడుకునేది. నిజంగా నేను అసలు నాకు చాలా అనుబంధం, విడదీయరాని అనుబంధము అందశ్రీ గారు. ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా మార్చి 5న ఆ రోజు జరిగినటువంటి ఆ వేదిక మీద జై బోలో తెలంగాణ అన్నారు కాబట్టి, సో ఆయన అంటేనే గుర్తుకొచ్చేది ఉద్యమము. సో ఒక్కసారి ఆ పాటతో జై బోలో తెలంగాణ గలగర్జనల జడివానా, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా, జై బోలో తెలంగాణ. బాబు దాన్ని అసలు అయితలేదు, నిజంగా చెప్తున్నా. అన్నరాష్ట్ర పాటలు చాలా దుఃఖం అనిపిస్తుంది, నిజంగా బాధాకరం. అసలు అన్నను. సో ఇది కళాకారులు మాట్లాడుతున్నమాట. ఆయన మాట్లాడుతూ దర్వెలన గారు పాడుతూనే ఆయన పాటను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఒక్కరు గారు ఇద్దరు కాదు, ప్రతి ఒక్క కళాకారుడు. ఎందుకనంటే చాలా సందర్భాల్లో బీయింగ్ జర్నలిస్ట్, అదే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థిగా మేము కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడిన సందర్భాల్లో డైరెక్ట్గా ముక్కుసూటిగా ఆయన ఏం దాచుకోడు. అరే ఆ రోజు మీరు పలానా వార్త చెప్పారు, ఇట్లా చెప్తుండేది, ఇలా చెప్పాల్సింది, సో తెలంగాణ అంశం మీరు ఎడబెట్టుకున్నారు, ఏడ మాట్లాడతలేరు, ఏంది, ఎందుకు సపోర్ట్ లేకున్నారు అని చెప్పి గత 10 ఏళ్ల పాటుగా అనేక సందర్భాల్లో మాతో కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉండేవి. సో ఒక్కసారి దర్వెలన గారు మీ ఎమోషన్ నాకు అర్థమవుతోంది, బట్ చివరిగా ఒక్కసారి జయ జయ హే తెలంగాణ పాటతో ఆయన రాసినటువంటి ఆ గేయాన్ని గుర్తు చేసుకుని ఆయనకి నివాళులర్పిద్దాం. మీ నోటి నుంచి ఒకసారి ఆ పాట. ఒక మాట చెప్పేది అన్న, మనుషులుగా కూడా అని చెప్పేది. కుక్క నక్కల దైవ రూపాలుగా ఒలిసి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటారు, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు, తోడబుట్టిన వాళ్ళని నూరవతలికి వదలి కులమంటూ ఇలా మీద కలహాలు గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మత్తుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. తన ప్రయాణం అంతా మానవత్వం ఉన్న మనిషి కోసం వెతుకులాట. మీరు అన్నట్టుగా జయ జయ తెలంగాణ రాష్ట్రగీతం అయిన తర్వాత, రాష్ట్రగీతం ఆవిష్కరింపబడే రోజు ఆయన భావోద్వేగం, ఆయన కళ్ళపంటి నీళ్ళు వస్తున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ దశాబ్ద కాలం అంతా, గత ప్రభుత్వ దశాబ్ద కాలం అంతా కూడా రాష్ట్రగీతం అవుతుందేమో అని చెప్పేసి వెయిట్ చేసినా కూడా యావత్ తెలంగాణ ప్రజలు వెయిట్ చేశారు, దాన్ని రాష్ట్రగీతం చేయలే. కానీ 10 సంవత్సరాల అణచివేత తర్వాత మళ్ళీ ఈ నా గీతం రాష్ట్రగీతం అయిందని చెప్పేసి, నా గీతం అనుకోలే ఆయన, ఇది ప్రజల గీతము, ప్రజల గీతాన్ని ఒక ప్రభుత్వము అధికారికంగా రాష్ట్రగీతంగా ప్రకటించలేకపోయాయని చెప్పేసినటువంటి ఒక శోధన ఉండే. అదే ఒక భావోద్వేగంగా ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మంత్రి గారు వారు సాంగ్ ఆన్ చేయంగానే ఆయన భావోద్వేగానికి గురైనటువంటి అదే అసలు ఆ దృశ్యం కన్నుల మెరుస్తా ఉన్నది. ఆయన ఏడుస్తుంటాడు భావోద్వేగంతో. అట్లా జయ జయ తెలంగాణ రాష్ట్రగీతం అయిన తర్వాత నాతో మాట్లాడిన మాట, నన్ను తీసుకెళ్ళి ఇది ఒక శాల్వా తీసుకొచ్చి, ఆ శాల్వను తీసుకొచ్చి నాకు సన్మానం చేసి,
నేను జయ జయ తెలంగాణకు రాష్ట్ర గీతంగా ఇలా ప్రముఖమైనటువంటి ఒక పాత్ర పోషించిన గీతంగా రాష్ట్ర గీతంగా ప్రకటించబడ్డది నానాయ్. కానీ ఇలా జయ జయ తెలంగాణతో సరిసమానంగా ఉన్న పాట వీళ్ళ వందనం. తెలంగాణ ఉద్యమంలో మీరు నడుస్తూ నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో నడుస్తూ పోరాడుతూ మీకై మీరు రాసుకున్న పాట వీళ్ళ వందనం అని చెప్పేసి ఆ షాల్వ తీసుకొచ్చి నాకు సన్మానం చేసిండు. నిజంగా నేను మర్చిపోలేకపోతున్నా. నాకైతే నిజంగా చెప్తా ఉన్నా. చాలా గొప్ప వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి, ముక్కుసూటి మనిషి. చాలా మనుషులు మనము ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి కొన్ని సందర్భాలలో కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది లౌకికం అనుకుంటాం, మనం ఇది లౌక్యం అనుకుంటాం. కానీ అట్లా కాదైనా లౌక్యమా ఇంకోట తర్వాత విషయం. నిజాన్ని నిర్భయంగా ఏది అనుకుంటే అది మాట్లాడి ఆయన అనుకున్న అంశాన్ని ప్రకటించిపోతుండే. అది అట్లాంటి మనిషిని మనం చూడలేము. ఇంకా అట్లాంటి మనిషిని మనకి ఇంకా దొరకడు. మీరు అన్నట్టుగా జయ జయ తెలంగాణ అన్నారు కాబట్టి నిజంగా ఆ రాష్ట్ర గీతంగా రాష్ట్ర తెలంగాణ ఉద్యమ టైంలో ప్రతి గ్రామాన స్కూల్ పిల్లలు వాడుతున్నారు జయ జయ తెలంగాణ అని. నేను ఇక్కడ నుంచి బొంబాయి దాకా వేసిన, బొగ్గుబాయి నుంచి బొంబాయి దాకా వేసిన. ఎక్కడ చూసిన ఆ పాటతోటి ఆ కార్యక్రమం స్టార్ట్ అయ్యేది. అది నిజంగా అందశ్రీ అన్న చనిపోలే, ఆయన మన మధ్యన బతుకున్నాడు. ఆ పాటల ద్వారా మన మధ్యన బతుకుంటాడు. ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయం. ఎప్పటికీ మనం జీవించి ఉన్నంత కాలం ఈ యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ అనే రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు వెలుగుందో అన్ని సంవత్సరాలు అందశ్రీ ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించబడే పేరు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. రైట్, థ్యాంక్ యూ దర్వల్నే గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఇది కళాకారుల ఎమోషన్. కన్నీళ్లు పెడుతూ వాళ్ళు మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. అందశ్రీ గురించి ఇది మాట్లాడితే నిజంగా, ఎందుకంటే